కోట్లలకు పోయి కోర్టు పరంగా ఆపుదామని ప్రయత్నం చేసిన వారు ఎన్ని మీరు ఇబ్బందులు పెట్టినా ఈరోజు పారదర్శకంగా గ్రూప్ 1 పరీక్షలు, గ్రూప్ 2 పరీక్షలు, గ్రూప్ 3 పరీక్షలు నిర్వహించి వేలాది మంది యువతి యువకులకు వారి మెరిట్ పరంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే ఈరోజు ఏమంటా ఉన్నారు? ఈ 2.5 ఏళ్లలో కాంగ్రెస్ పై ప్రజలు ఇసిగిపోయినట. ఎందుకు ఇసిగిపోయారు? దేని గురించి ఇసిగిపోయారు? కాంగ్రెస్ పార్టీ 7వ తారీఖు డిసెంబర్ 2023 నుంచి మొదలుపెట్టింది ప్రజాపాలన కార్యక్రమంలో ఆ మహిళా సోదరులకు యావత్ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కలిగిస్తే ఎవరు ఇసిగిపోయింది? టీఆర్ఎస్కు సంబంధించిన నాయకత్వం ఇసిగిపోయారు. అయ్యో మేం చేయలేకపోయినాం కదా, వీళ్ళు చేస్తూ ఉన్నారు, నిరాశ నిస్పృహతో ఇసిగిపోయారు. మేము చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని జీర్ణించలేకపోతా ఉన్నారు హరీష్ రావు గారు. మేము చేస్తున్న ప్రతి పని ఈరోజు మీ గుండెల్లో రైలు పరిగెట్టిస్తూ ఉన్నాయి. మీన్మేలను ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. ప్రతిపక్ష పాత్ర నిర్వహించాలని ప్రజలు మీ అందరినీ కోరితే ఆ పాత్ర కూడా నిర్వహించలేని సందర్భం. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల్లో, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో ఈరోజు ప్రజలు ఏ విధంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకత్వంపై ఇసిగి ఏసారి ఏ విధమైన జవాబు చెప్పినరో మీరు అప్పుడే మర్చిపోయినరా అని అడుగుతా ఉన్నాం. మీ మునిగిపోయే కారుకి మేము వస్తున్నాం రాబోయే ఎన్నికల్లో వస్తున్నాం అని చెప్పి మీ మునిగిపోయే కారు